నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో చోలే బటర్ మసాలా కర్రీని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో ముఖ్యంగా మీతో షేర్ చేసుకునేది ఏంటంటే, ఈ రెసిపీకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్ శనగలు. ఈ శనగల్ని మనం ఖచ్చితంగా 8 గంటలు నానబెడితేనే మనకి శనగలు త్వరగా ఉడుకుతాయి అని అనుకుంటాం. అలా కాకుండా తక్కువ టైంలో కూడా, అంటే 2 నుంచి 3 గంటలు నానబెట్టుకునైనా మనం త్వరగా శనగల్ని ఎలా ఉడకబెట్టుకోవాలి, అంటే అప్పటికప్పుడు మనం ఈ చోలే బటర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రెసిపీని మీరు చపాతీ, పూరితో సర్వ్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో అప్పటికప్పుడు పిండి కలుపుకుని చపాతీలను వేసుకున్నా సరే సాఫ్ట్గా ప్రతి చపాతీ పొంగేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే హోటల్ స్టైల్ పూరీని ప్రతి పూరి పొంగేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ చోలే బటర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం శనగల్ని ఉడకబెట్టుకోవడానికి కుక్కర్ తీసుకుని శనగల్ని దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ మీరు శనగలు చూస్తున్నారు కదా, నేను 3 గంటలు మాత్రమే నానబెట్టాను, అందుకే మనకి బాగా ఉబ్బినట్టు కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఈ శనగల్ని వాటర్ తీసేసి కుక్కర్లో వేసుకుని ఐస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే నార్మల్ వాటర్ కాకుండా ఇలా కొంచెం గడ్డ కడుతున్న వాటర్, అంటే బాగా కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. లేదా ఐస్ క్యూబ్స్ వేసుకుని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి, మీరు నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకోవాలి. తర్వాత టీ బ్యాగ్ యాడ్ చేయాలి. టీ బ్యాగ్ లేని వాళ్ళు ఇలా ఏదైనా ఒక పల్చటి క్లాత్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే టీ పొడిని ఇలా మూట కింద కట్టేసుకుని వాటర్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం ఆవిరంతా అయిపోయిన తర్వాత విజిల్ తీసేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని చూసుకున్నారంటే మనకి శనగలు చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి. ఇప్పుడు టీ బ్యాగ్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, తక్కువ టైంలోనే శనగల్ని ఎంత ఈజీగా మనం ఉడకబెట్టేసుకోవచ్చో. తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగల్ని వేరే బౌల్లోకి తీసి స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం గ్రేవీ ప్రిపేర్ చేసేటప్పుడు మధ్యలో ఇలా స్మాష్ చేసిన శనగలు యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని యాడ్ చేసుకుని బటర్ కరిగిన తర్వాత ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మనం మూత పెట్టుకుని మగ్గించుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూస్తే ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. పెద్ద టమాటాలు అయితే 2 యాడ్ చేయండి, చిన్న టమాటాలు అయితే 3 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇలా మనకి టమాటాలు మగ్గిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం ఆనియన్స్కి, టమాటాలకి బాగా పట్టేలాగా ఈ మసాలా అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు చోలే మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది నేను రెడీమేడే యూజ్ చేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుని 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న శనగల్ని కూడా యాడ్ చేసేసుకుని
సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది ఇక్కడ నేను చూపించే విధంగా వేసుకుంటే సరిపోతుందండి. అంటే శనగలు మునిగే వరకు వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మీరు మూత తీసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫైనల్గా అయితే మనకి గ్రేవీ ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ యాడ్ చేసుకుని ఇంకొక 1 మినిట్ మీరు ఇలాగా కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే ఫైనల్గా మనకి గ్రేవీ ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసే ముందు మనం ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, శనగల్ని తక్కువ టైం నానబెట్టినా సరే ఎలా ఉడకబెట్టుకోవాలో, అలాగే చోలే బటర్ మసాలా కర్రీని ఎలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.